నుంచి రెండు వైపుల నుంచి ఉన్నాయి. అటువైపు నుంచి రాకపోయినా మనం రిలేషన్స్ పెంచుకోవాలి. సపోజ్ నీతో మాట్లాడదాం అనుకున్నాను అనుకో, నువ్వు ఇలా తిప్పేసావు అనుకో, ఎందుకు అలా తిప్పేసావు, నేను ఏం మాట్లాడాను, మంచిగానే మాట్లాడాను కదా అని, అది కార్డియల్ రిలేషన్. ఆ కార్డియల్ రిలేషన్ లేకపోతే గొడవలు వస్తాయి. మంచిగా ఉండాలి. కొంతమంది నాకులాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా అరుస్తారు కొంతమంది, కానీ దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. ఏంటి, ప్రతి మనిషి కూడాను ఇచ్చి పుచ్చుకోవడం అంటే రిట్రైవల్ ఇవ్వడం తీసుకోవడం, దానికి రిట్రైవల్ అంటారు. ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. సపోజ్ నేను నీకు, నువ్వు రిచ్ నేను పూర్ అనుకో, నేను నీకు, నువ్వు రిచ్, నువ్వు నాకేదో హెల్ప్ చేస్తావు, నాకు తోచిన హెల్ప్ నేను చెయ్యాలి. మాట సాయమో లేకపోతే ఏదైనా హెల్ప్ వారో ఏదో ఇవ్వలేనప్పుడు ఏదైనా పని చెయ్యాలి. ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. అర్థమైందా? ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. నా లైఫ్లో చాలా వరకు స్ట్రగుల్స్లతోనే వచ్చింది నా లైఫ్. కొన్ని రాత్రులు అయితే ఆల్మోస్ట్ 97 to 2005 నాకు రాత్రులు కూడా నిద్ర లేకుండా అయ్యేది, చాలా రాత్రులు. ఆ టైంలోనూ నా వైఫ్ సపోర్ట్ లేకపోతే ఐ హ్యావ్ టు కమిట్ సూసైడ్. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది నా లైఫ్. అర్థమైందా? అది ఎలాగంటే, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళు ఇష్టపడరు. డిపార్ట్మెంట్లో చాలా సిన్సియర్గా ఉండేవాడిని, ఫ్రాడ్కి ఒప్పుకునేవాడిని కాదు. కొంతమంది ఏం చేసేవారు, నా మీద హైయర్ ఆఫీసర్స్, నేను ఆఫీసర్ని కాదు అప్పుడు, వాళ్ళు ఏం చేసేవారంటే చోరీ అంటే సపోజ్ టీవీ మేము ప్రొక్యూర్ చేస్తాం, ఇంట్లో ఒక టీవీ ఉంటుంది, పనిచేస్తుంటుంది, అదే నెంబర్ మీద బిల్లు తీసుకురావడం, మనీ కలెక్ట్ చేసుకోవడం అలాగే చేస్తుంటారు. అలాంటికి నేను ఒప్పుకునేవాడిని కాదు. ఆ రిస్క్లోనే 7 years చాలా ట్రబుల్ పడ్డాను. తర్వాత ఇవన్నీ అవి నార్మల్, అవన్నీ ఇది కూడా దేవుడి పనిష్మెంటే అనుకోవాలి. అలాగా లైఫ్ స్ట్రగుల్ అనమాట. ఎవరి లైఫ్ అవనే స్ట్రగుల్తోనే ఉంటుంది. కష్టాలు వచ్చేసాయి అనేసి బాధపడిపోవడం, ఉన్నదనేసి హ్యాపీ సంతోషపడిపోవడం, అలాంటిది మంచి పద్ధతి కాదు. ఏంటి, భగవంతుడు ఇచ్చాడు, నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఫలితం. పని చేస్తే నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఫలితం గురించి చూడడం లేదు. ఎన్ని గంటల వరకు చదివేవారు? మా చదువులు అంటే వేరు. మేము 3 గంటలు లేచిపోయారు మట్టిలో అప్పుల్లో ఉన్నాం. ఏంటి, నీకు సీట్ రాలేదు అనేటప్పుడు చాలా హర్ట్ అయ్యాడు. ఇంత కష్టపడ్డాడు ఎందుకు రాలేదు అని. నిఖితాకి వచ్చింది. నిఖితా లాస్ట్ దేనిలోనే వచ్చి యాక్చువల్గా దాని ఇష్యూలో హైయర్ అథారిటీస్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఫ్యూచర్ డ్యామేజ్ అవుద్ది. మనం ఏ మినిస్టర్గా ఎవరికో ఒక లెటర్ పెట్టేసామనుకో, ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంటర్లో, అయినా దాని తర్వాత వాళ్ళకి ఆ పనిష్మెంట్ వచ్చింది. చెప్తాను, మనం యువతలో పిల్లల గురించి చూడాలి మెయిన్.
ఏటట్టు ఏటట్టు ఏమన్నా చెప్పు. చెప్తా.